Good morning. Today's topic is properties of jet transforms. Okay. So first property, linearity property. Linearity property. Right. If x1 of z equal to z of x1 of n, అంటే x1 of n అనే సిగ్నల్ కి x1 of n అనే సిగ్నల్ కి z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే x1 of z అని వస్తుందంటరా. x1 of z వస్తుందమ్మా. రైట్. అలాగే x2 of n అనే సీక్వెన్స్ కి z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే x2 of z వస్తుంది అనమాట. దెన్ ఏ x1 of n ప్లస్ బి x2 of n అన్న సిగ్నల్ కి, ఓకేనా, అన్న సిగ్నల్ కి, రైట్. అంటే చూడండి, ఇప్పుడు x2 of n అన్న సిగ్నల్ కి నేను z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ x2 of z, రైట్. ఇప్పుడు x1 of n అన్న సిగ్నల్ కి ఏ అనే స్కేలార్ మల్టిప్లై చేశానమ్మా. అలాగే x2 of n అనే సిగ్నల్ కి b అనే స్కేలార్ మల్టిప్లై చేశాను రా. ఐఎమ్ మల్టిప్లైయింగ్ x2 of n సిగ్నల్ విత్ స్కేలార్ b అండ్ x1 of n విత్ స్కేలార్ a, రైట్. చేసి వీటిని యాడ్ చేసి, రెండింటిని యాడ్ చేసి దానికి జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఐ హావ్ టు గెట్ ఏ x1 of z ప్లస్ b x2 of z. ఓకేనా. ఇది మనకి లీనియారిటీ ప్రాపర్టీ, రైట్. సో 4:30 ఎప్పుడు లేట్ అయినట్రా. ఓకే. సో a1 x1 of n ప్లస్ b x2 of a x1 of n ప్లస్ b x2 of n అనే సిగ్నల్ కి జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఐ హావ్ టు గెట్ a x1 of z ప్లస్ b x2 of z. లిఖిత, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. లిఖిత, థ్యాంక్ యూ. రైట్. నౌ ఇప్పుడు గమనించండి, ఈ ఏ x1 of z ప్లస్ b x2 of z అన్న దానికి ఇప్పుడు నేను జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను రా. మామూలుగా జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఫార్ములా ఏంటి? x of z ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు minus infinite to plus infinite, and it functions for plus infinite, x of n z power minus n formula, right. x of n z power minus n formula. ఇప్పుడు ఇక్కడ x of n అంటే ఏంటి? ఈ ఫంక్షన్, రైట్. a1 x1 of n plus b x1 of n plus b x2 of n. సో ఇప్పుడు a x1 of n plus b x2 of n అన్నదానికి ఇప్పుడు నేను జెట్ అప్లై చేస్తున్నాను కాబట్టి is equal to formula summation n equal to minus infinite plus infinite x of n అంటే function itself, right, into z power minus n. సో దీన్ని బట్టి సింప్లిఫై చేస్తే సమ్మేషన్ ని నేను స్ప్లిట్ చేస్తున్నానమ్మా. స్ప్లిట్ చేస్తున్నప్పుడు సమ్మేషన్ n ఈక్వల్ టు minus infinite plus infinite a x1 of n z power minus n. ఓకే, అది ఇక్కడ రాశాను. ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు minus infinite plus infinite b x2 of n z power minus n. అది ఇక్కడ రాశానమ్మా, రైట్. నౌ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు a అనేది కాన్స్టెంట్ స్కేలార్, సో దాన్ని బయట తీసుకొస్తే సమ్మేషన్ n ఈక్వల్ టు minus infinite plus infinite x1 of n z power minus n, ఓకే. ప్లస్ b బయట తీసుకొస్తే ఇక్కడ b ఇంటూ సమ్మేషన్ x2 of n z power minus n. సమ్మేషన్ x of n z power minus n అంటే ఏంటి? z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of n. సో ఇట్ విల్ బికమ్ x1 of z. అలాగే సమ్మేషన్ minus infinite plus infinite x2 of n z power minus n అంటే ఏంటి? z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x2 of n. సో ఇట్ విల్ బికమ్ x2 of z. సో ఇది మనకి ప్రూఫ్ అనమాట. a x1 of z ప్లస్ b x2 of z. రియల్ ప్రాపర్టీ ఎప్పుడు ఈజీగానే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకే. సో ఇప్పుడు x of n అన్న సిగ్నల్ కి z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ x of z. ఓకే, z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of n gives me x of z, రైట్. నౌ
ఈ సిగ్నల్ని ఇన్పుట్ సిగ్నల్ని నేను షిఫ్ట్ చేశానమ్మా బై ఎం యూనిట్స్. బై ఎం యూనిట్స్. ఎం అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చురా, ఏదైనా అవ్వచ్చు. చూడండి అమ్మా, ఈ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ మనం 3 రకాలుగా చెప్తామమ్మా. సో 3 రకాలుగా మనం ఇప్పుడు చెప్పుకుందాం వీటిలో, రైట్? ఈ ఎం అన్నది ఈ షిఫ్ట్ అన్నది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం అవ్వచ్చు, ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం కూడా అవ్వచ్చు అండి. ఓకేనా? సో ఇప్పుడు షిఫ్ట్ చేశానమ్మా. ఇప్పుడు దీన్ని నేను షిఫ్ట్ చేశానండి, రైట్? షిఫ్ట్ చేస్తే నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది? అవుట్పుట్లో జెడ్ పవర్ మైనస్ ఎం ఎక్స్ ఆఫ్ జెడ్ వస్తుంది అనమాట. జెడ్ పవర్ మైనస్ ఎం ఎక్స్ ఆఫ్ జెడ్, రైట్? అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ ని షిఫ్ట్ చేశానమ్మా బై ఎం యూనిట్స్. ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ షిఫ్ట్ చేసా బై ఎం యూనిట్స్. షిఫ్ట్ చేసిన దానికి నేను జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశానండి. జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు జెడ్ పవర్ మైనస్ ఎం ఎక్స్ ఆఫ్ జెడ్. ఓకే, జెడ్ పవర్ మైనస్ ఎం ఎక్స్ ఆఫ్ జెడ్. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఇన్పుట్స్, దీన్ని మనం ఏమంటామంటే డిలే అంటామమ్మా దీన్నే మనము. ఓకేనమ్మా? ఇప్పుడు గమనించండి, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 చేశాను అనుకోండిరా, అంటే మీనింగ్ ఏంటి? డిలేడ్ బై 1 యూనిట్ అనమాట. ఇది డిలేడ్ బై 1 యూనిట్ అనమాట, రైట్? షిఫ్టెడ్ బై 1 యూనిట్ అనమాట సింపుల్ చెప్పాలంటే ఇంకా, రైట్? ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం అంటే ఇక్కడ ఎం వాల్యూ ఎంత? ఇక్కడ 1. ఓకే, అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? దీనికి జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? జెడ్ ఇన్వర్స్ ఎక్స్ ఆఫ్ జెడ్. జెడ్ ఇన్వర్స్ ఎక్స్ ఆఫ్ జెడ్. ఓకేనా అండి? జెడ్ ఇన్వర్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ ఇన్వర్స్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి అంటే ద ఇన్పుట్ సిగ్నల్ ఈస్ డిలేడ్ బై 1 యూనిట్. ఓకే, జెడ్ పవర్ మైనస్ 2 వచ్చింది అనుకోండి అమ్మా, దాని మీనింగ్ ఏంటి? ఇన్పుట్ సిగ్నల్ ఇస్ డిలేడ్ బై 2 యూనిట్స్ అనమాట. 2 యూనిట్స్ అనమాట. సో అలాగా, రైట్? నౌ దీనికి ప్రూఫ్ చూద్దామండి. సో x of n minus m జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్, సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్. ఓకే, x of n minus m z పవర్ మైనస్ n, x of n minus m z పవర్ మైనస్ n. చూడండి ఇక్కడ ఫంక్షన్ x of n z పవర్ మైనస్ n అలా రావాలమ్మా. గమనించండి, జాగ్రత్తగా గమనించండి రా. x ఆఫ్ మనకి సమ్మేషన్ ఎలా రావాలి? మన సమ్మేషన్లో ఫార్ములా ఏంటి? సమ్మేషన్లో x ఆఫ్ n జెడ్ పవర్ మైనస్ ఎన్. ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? ఇక్కడ నాకు ఇక్కడ ఫంక్షన్. ఓకేనమ్మా? ఎన్ అంటే ఏంటి? ఇక్కడ ఇంటీజర్. అంటే ఇక్కడ ఏది ఉంటే అది ఇక్కడ వచ్చే విధంగా మనం రాసుకుంటే సింప్లిఫికేషన్ ఈజీగా అయిపోతుంది, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? సో ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ ఫంక్షన్ ఏంటి? ఇప్పుడు నాకు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం కదా ఫంక్షన్, కాబట్టి ఫంక్షన్ రాసుకున్నాను. ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం జెడ్ పవర్ మైనస్ ఎన్. అది ఇంటిజర్ ఏనమ్మా. ఇక్కడ కూడా మనం ఎన్ మైనస్ ఎం రాసుకోకూడదండి, ఓకేనా? ఇది ఇంటిజరే ఇది, రైట్? ఫంక్షన్ మల్టిప్లైడ్ బై జెడ్ టు ద జెడ్ రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ జెడ్ రేజ్డ్ టు నెగటివ్ పవర్ అనమాట. జెడ్ రేజ్డ్ టు నెగటివ్ పవర్ అనమాట. సో ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం ఫంక్షన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. సో ఈ ఎన్ ఒకేలా ఉండేలా రాసుకోవాలి కాబట్టి ఎన్ మైనస్ ఎం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము ఎన్ మైనస్ ఎం వచ్చేలాగా రాసుకుందాం అమ్మా. ఇక్కడ కూడా మనము ఎన్ మైనస్ ఎం వచ్చేలా రాసుకుందామమ్మా. కాబట్టి ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు? ఇప్పుడు దీన్ని నేను ఇదిగోండి దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇలాగా దీన్ని రాసుకోవచ్చా? ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం జెడ్ పవర్ మైనస్ ఎన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంటూ జెడ్ పవర్ స్మాల్ ఎం ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎం రాస్తున్నాను రా. సో జెడ్ పవర్ ఎం ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎం అంటే మీనింగ్ ఏంటి? జెడ్ పవర్ ఎం ఈ పాజిటివ్ పవర్, జెడ్ పవర్ మైనస్ ఎం అంటే 1 బై జెడ్ పవర్ ఎం అని మీనింగ్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా అండి? మనకి ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది? ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం మనకి ఇంకా 1 అవుతుంది, రైట్? మనకి ఈ టర్మ్ మొత్తం కూడా 1 అయిపోతుంది, ఓకేనమ్మా? కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, రైట్? సో అలా రాస్తున్నప్పుడు గమనించండి, ఇక్కడ మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏమవుతుంది? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, అవునా? సో ఇప్పుడు దీన్ని ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం ఇంటూ జెడ్ పవర్
ఎలా రావాలి ఇక్కడ నాకు n మైనస్ m లాగా రావాలి కదమ్మా. కాబట్టి z పవర్ ఇక్కడ మైనస్ n ఉంది కదా, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే n, ఓకేనండి. z పవర్ m లో నుంచి కామన్ తీస్తే ఇక్కడ n మైనస్ m, ఓకే, ఇంటూ z పవర్ మైనస్ m వస్తుందండి ఇక్కడ మనకి, రైట్. సో అదే ఇక్కడ రాశాను నేను, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఇదిగోండి ఇది జెడ్ పవర్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఇది రాశాను. జెడ్ పవర్ మైనస్ ఎం ని సమ్మేషన్ నుంచి నేను బయటికి లాక్కొచ్చానమ్మా, సమ్మేషన్ నుంచి నేను బయటికి లాక్కొచ్చానమ్మా, ఇది చేసిన పని ఇక్కడ నేను, రైట్. సో జెడ్ పవర్ మైనస్ ఎం అలా రాస్తున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తం ఎలా ఉంది, ఎక్స్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్ ఫామ్ లో ఉంది, అంటే ఎక్స్ ఆఫ్ జెడ్. సో సింప్లీ ఎక్స్ ఆఫ్ జెడ్, జెడ్ పవర్ మైనస్ ఎం ఎక్స్ ఆఫ్ జెడ్, రైట్. ఇది మనకి ప్రాపర్టీ అన్నమాట. అయితే ఒకవేళ ఈ ఎక్స్ ఆఫ్ జెడ్ అన్న ఆర్ ఎక్స్ ఆఫ్ ఎన్ అన్నది ఓన్లీ పాజిటివ్ సైడ్ సీక్వెన్స్ అయితే, ఓన్లీ పాజిటివ్ సైడ్ సీక్వెన్స్ అయితే, ఓకేనా, అంటే ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ జెడ్ వస్తుంది కదమ్మా. ఎక్స్ ఆఫ్ ఎన్ కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ జెడ్ వస్తుంది. ఒకవేళ ఎక్స్ ఆఫ్ ఎన్ అన్నది ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ సైడ్ సీక్వెన్స్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ రైట్ హ్యాండ్ సీక్వెన్స్ అనుకోండమ్మా, అప్పుడు ఎక్స్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ అవుతుందండి. ఎక్స్ ఆఫ్ జెడ్ విల్ బికమ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ అనమాట. అదే ఇక్కడ రాస్తున్నాను, అదే ఇక్కడ రాస్తున్నాను, రైట్. అదే ఇక్కడ రాస్తున్నాను, రైట్. సో ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ రైట్ హ్యాండ్ సీక్వెన్స్ అయితే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది అంటే, సురేష్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో x of n minus m equal to x of n minus m equal to z power minus m x of z కదా. కానీ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే x power minus m x plus of z అని వస్తున్నాను. ఎందుకని, ఇట్ ఇస్ ఓన్లీ రైట్ హ్యాండ్ సీక్వెన్స్ చెప్తున్నాను కాబట్టి, రైట్. ప్లస్ ఈ టర్మ్ కూడా యాడ్ అవుతుందమ్మా, ఈ టర్మ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సమ్మేషన్ k ఈక్వల్ టు 1 to m x ఆఫ్ మైనస్ k z పవర్ k, ఓకేనా అండి. ఇది ఇంకో సమ్మేషన్ టర్మ్ ఇక్కడ యాడ్ అవుతుంది, రైట్. సో ఇది ఎలాగా చూద్దాం ఒకసారి. సో ఎక్స్ ఆఫ్ జెడ్, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, దీనికి జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నామండి. అంటే అప్పుడు ఏమొస్తుంది, సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్, మైనస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం ఫంక్షన్ జెడ్ పవర్ మైనస్ ఎన్ ఇంటిజర్, ఓకేనండి. అయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఆఫ్ ఇచ్చాడు కదా ఇక్కడ వాడు మనకి, ఎక్స్ జెడ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ ఇచ్చాడు అమ్మవాడు మనకి. ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ ఇచ్చాడంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ఓన్లీ పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్, రైట్ హ్యాండ్ సీక్వెన్స్. అంటే ఏంటి, ఇట్ ఈస్ ఓన్లీ అంటే యూఎఫ్ఎన్కి చెప్పినట్టు అనమాట, ఓకేనామా. కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ సమ్మేషన్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ కాస్త, ఈ సమ్మేషన్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ కాస్త 0 to ఇన్ఫినిటీ వస్తుందండి, 0 to ఇన్ఫినిటీ వస్తుంది అనమాట, రైట్. 0 to ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ మైనస్ ఎం జెడ్ పవర్ మైనస్ ఎం, ఓకే, బాగానే ఉంది, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, n ఈక్వల్ టు ఇన్ఫినిట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఇక్కడ ఎన్ మైనస్ ఎం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాగే వచ్చేలా రాసుకుంటే మనకి ఫార్ములాలో ఫిట్ అయిపోతుంది అనమాట. కాబట్టి జెడ్ పవర్ మైనస్ ఎన్ ఇంటూ జెడ్ పవర్ ప్లస్ ఎం జెడ్ పవర్ మైనస్ ఎం మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ నేను. సిన్స్ జెడ్ పవర్ ఎం ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎం అంటే ఎంత వాల్యూ 1 ఇంటూ ఎనీథింగ్ అదే వస్తుంది మళ్ళీ మనకి. సో మనకి ఇక్కడ ఏమి మారదు ఫంక్షన్. సో సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం జెడ్ పవర్ ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను రా ఇక్కడ నేను, ఓకేనమ్మా. ఈ రెండింటి నుంచి నేను కామన్ తీస్తున్నాను రా, మైనస్ కామన్ తీస్తే ఈ రెండింటి నుంచి కామన్ తీస్తే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం జెడ్ పవర్ మైనస్ ఎం, ఓకే. ఈ జెడ్ పవర్ మైనస్ ఎం ని బయట లాక్కొస్తున్నాను ఇక్కడ నేను. సో మనకి ఇది వస్తుంది ఇప్పుడు, ఓకే. ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎం సమ్మేషన్ ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం జెడ్ పవర్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంది, ఇది ఎక్స్ ఆఫ్ జెడ్ లాగా ఉంది అని రాసుకోవద్దు, కానీ అప్పుడు రాయొద్దండి. సో దీనికి మనం సింప్లిఫై చేద్దాం, ఎందుకంటే వాడు మనకి ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ కి కొంత టర్మ్ యాడ్ అయ్యి వస్తుంది చెప్పాడు అనమాట. అంటే ఇది ఇన్బిల్ట్ గా ఉంటుంది మనకి ఇలాగా. ఇది ఎలా ఉంటుంది అన్నది మనం కొద్దిగా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట ఈ ఫంక్షన్ ని, రైట్. సో జాగ్రత్తగా గమనించండి, ఈ ఎన్ మైనస్ ఎమ్ని నేను ఎల్ అనుకుంటున్నానమ్మా, ఎన్ మైనస్ ఎమ్ని నేను ఎల్ అనుకుంటున్నాను నేను. సో ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎమ్ని నేను ఎల్ అనుకుంటే, రైట్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఎల్ అని వస్తుంది.
ఇక్కడ జెడ్ పవర్ మైనస్ ఎల్ అని వస్తుంది అంతే కదా, ఎందుకని మనం ఎన్ మైనస్ ఎంని ఎల్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎల్ జెడ్ పవర్ మైనస్ ఎల్ అని వస్తామా, అంటే ఫంక్షన్ మనకి మొత్తం ఎలా ఉంది, ఎల్లో ఉందిరా మనకి. అప్పుడు లిమిట్ కూడా ఎలా ఉండాలి, ఎల్లోనే ఉండాలన్నమాట. లిమిట్ ఆల్సో మస్ట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్. సో ఇప్పుడు ఈ ఎన్ లిమిట్స్ ని ఎల్ లిమిట్స్ లో మారుస్తున్నాము. ఓకేనమ్మా, ఇక్కడ మనకి ఇందాక ఇక్కడ మనకి ఎన్ మైనస్ ఎమ్ ఉంది కాబట్టి లిమిట్ కూడా ఎన్ లో సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఎన్ మైనస్ ఎమ్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటున్నాం కాబట్టి ఈ ఎన్ మైనస్ ఎం ఎల్ అయిపోయింది, అంటే ఎక్స్ ఆఫ్ ఎల్ జెడ్ పవర్ మైనస్ ఎల్. ఫంక్షన్ మొత్తం ఇప్పుడు నాకు ఎల్లుల్లో ఉందిరా, ఫంక్షన్ మొత్తం ఇప్పుడు నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ ఉందమ్మా. అప్పుడు నాకు సమస్య కూడా ఏమవ్వాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ఏ ఉండాలి. సో అందుకోసం అని చెప్పేసి ఎన్ మైనస్ ఎం ఎల్ అనుకున్నప్పుడు ఎన్ జీరో అయింది అనుకోండి అమ్మా లిమిట్. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు జీరో దెన్ ఎన్ ఈక్వల్ జీరో అయితే ఈ టర్మ్ లో అప్పుడు ఎల్ ఏమవుతుంది, మైనస్ ఎం అవుతుంది. జీరో మైనస్ ఎం ఈక్వల్ టు ఎల్, సో ఎల్ ఈక్వల్ టు మైనస్ ఎం సరిపోయింది. అదే ఎన్ కనుక ఇన్ఫినిటీ అయితే, ఎన్ కనుక ఈ టర్మ్ లో ఎన్ మైనస్ ఎం లో ఎన్ కనుక ఇప్పుడు నాకు ఇన్ఫినిటీ అయితే ఇన్ఫినిటీ మైనస్ ఎం ఈక్వల్ టు ఎల్. ఇన్ఫినిటీ వచ్చి ఎం పోతే ఏమవుతుంది, ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఎల్, సో ఎల్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఆ లిమిట్స్ ఏమవుతున్నాయి, ఎల్ ఈక్వల్ టు మైనస్ ఎం నుంచి ఎల్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దాకా వచ్చిందమ్మా ఇప్పుడు నాకు లిమిట్. సో ఈ జెడ్ పవర్ మైనస్ ఎం అలాగే రాసేసాను, సమ్మేషన్ ఎల్ ఈక్వల్ టు మైనస్ ఎం నుంచి ఇన్ఫినిటీ దాకా రాస్తున్నాను రా, మైనస్ ఎం టు ఇన్ఫినిటీ, రైట్. ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఎల్ అనుకుంటున్నాం కదా, ఎక్స్ ఆఫ్ ఎల్ జెడ్ పవర్ మైనస్ ఎల్ అలా రాస్తున్నాం ఇక్కడ నేను ఇప్పుడు, రైట్. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు నేను ఈ లిమిట్ ఎలా రాసుకోవచ్చు, లిమిట్ నాకు ఎల్ ఈక్వల్ టు మైనస్ ఎం నుంచి ఇన్ఫినిటీ దాకా ఉందిరా, ఇన్ఫినిటీ దాకా ఉందిరా. అంటే ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి లిమిట్స్ రాసుకుంటే కనుక మైనస్ ఎం అంటే ఏంటి, జీరో కన్నా కిందకు ఉంటుంది. సో ఇది జీరో అనుకుంటున్నాను. ఈ టాప్కి వెళ్తే ఇన్ఫినిటీ, జీరో టు ఇన్ఫినిటీ. కానీ ఇక్కడ ఎల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, మైనస్ ఎం టు ఇన్ఫినిటీ ఉందన్నమాట, మైనస్ ఎం టు ఇన్ఫినిటీ ఉందన్నమాట. మైనస్ ఎం అంటే ఏంటి, జీరో కన్నా కింద కదా, జీరో కన్నా కిందకి ఉంటుంది అనమాట మైనస్ ఎం అంటే. ఈ ఎం వాల్యూ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎంతైనా సరే, -1 -2 -3 -4 ఎంతైనా అవ్వచ్చు అమ్మా. సో మనకి ఏమవుతుంది ఇక్కడ అన్ని కూడా మనకి జీరో కన్నా కిందకే ఉన్నాయి. సో ఇప్పుడు లిమిట్స్ ఎలా రాసుకోవచ్చు, నేను మైనస్ ఎం నుంచి -1 దాకా ఒక లిమిట్ రాసుకోవచ్చు నేను. ఓకే, మైనస్ ఎం నుంచి -1 దాకా ఒక లిమిట్ రాసుకోవచ్చు. ఇంకొక లిమిట్ 0 నుంచి ఇన్ఫినిటీ దాకా రాసుకోవచ్చు. చూడండి అమ్మా, మైనస్ ఎం టు 0 రాసి 0 నుంచి ఇన్ఫినిటీ దాకా రాసుకోకూడదురా, ఎందుకని మనం 0ని మనం 2 సార్లు ఉపయోగిస్తున్నాం అనమాట లిమిట్ లో, అలా చేయకూడదు. సో 0 కన్నా నెక్స్ట్ నెంబర్ -1 డౌన్కి వెళ్తే కనుక, సో మైనస్ ఎం టు -1 ఒక లిమిట్ రాసుకున్నాము, 0 నుంచి ఇన్ఫినిటీ దాకా ఒక లిమిట్ రాసుకుంటున్నాం రా ఇక్కడ మనం ఇప్పుడు, రైట్. అదే ఇక్కడ చేస్తున్న పని. ఓకే, మైనస్ ఎం నుంచి -1 దాకా లిమిట్ రాసుకున్నాను. ఓకేనామా, మైనస్ ఎం టు -1 లిమిట్ రాస్తున్నాను, ఎక్స్ ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎల్, ప్లస్ ఇంకో లిమిట్ రాస్తున్నాను, 0 టు ఇన్ఫినిటీ రాస్తున్నాను, ఎక్స్ ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎల్. సో ఇదేంటి మనకి, ఇది పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్, అవునా అమ్మా. అప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇది మనకి ఏంటిది, పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ అవుతుంది అనమాట. ఎక్స్ ఆఫ్ జెడ్ పవర్ మైనస్ ఎల్ అంటే ఏమవుతుంది ఇప్పుడు, ఇది ఎక్స్ ఆఫ్ జెడ్, అవునామా. ఈ ఎక్స్ ఆఫ్ జెడ్ ఏంటిది, ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ అవుతుంది, ఎందుకని పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ కాబట్టి, 0 టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి, రైట్. ఇది మనకి ఏమవుతుంది, దిస్ ఈజ్ అవర్ నెగటివ్ హ్యాండ్ సీక్వెన్స్. ఎందుకని అంటే నెగటివ్ లిమిట్స్ లో ఉందమ్మా, మైనస్ ఎం నుంచి -1 దాకా ఉందమ్మా, మైనస్ ఎం టు -1, మైనస్ ఎం రాస్తాను సార్ ఇక్కడ, మైనస్ ఎం నుంచి -1 దాకా ఉంది, ఎక్స్ ఆఫ్ ఎల్ జెడ్ పవర్ మైనస్ ఎల్. ఓకే, సమ్మేషన్ ఎల్ ఈక్వల్ టు -m to -1 x z పవర్ మైనస్ ఎల్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ కదా పక్కన టర్మ్,
అవునా కదా? ఈ టర్మ్ మొత్తం ఏంట్రా మనకి ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ అనమాట. ఓకేనా? అదే మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి ఒకసారి ఇక్కడ ఎల్ అంటే ఏంట్రా? ఇంటిజర్. ఎల్ అంటే ఏంటి ఇక్కడ? ఇంటిజర్. ఎం అంటే ఏంటి? ఇంటిజర్. ఎం అన్నా ఇంటిజరే, ఎల్ అన్నా సరే ఇంటిజరే. ఓకేనండి? సో ఇప్పుడు మనం పైకి వద్దాం ఒకసారి. వాడు మనం అసలు ఏం ప్రూవ్ చేయమంటాడు వాడు మనల్ని? చూడండి ఒకసారి. వాడు మనం ప్రూవ్ చేయమంది ఏంటి? ఇదిగో ఇది వాడు మనల్ని ప్రూవ్ చేయమంది. ఓకే, చూడండి రా, ఇది వాడు మనల్ని ప్రూవ్ చేయమంది. జెడ్ పవర్ మైనస్ ఎం ఎలాగో టర్మ్ ముందు ఉందమ్మా మనకి. ఓకేనా? చూడండి ఇక్కడ ఒకసారి. జెడ్ పవర్ మైనస్ ఎం టర్మ్ మనకి ఎలాగో ముందుగా ఇక్కడ మనకు ఉంది. ఇదిగోండి. ఓకే, ఉంది కాబట్టి అలా ఉంచండి దాన్ని అలాగా. రైట్? వాడు వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నాడు? జెడ్ పవర్ మైనస్ టర్మ్ ఎలాగో మనకు ఉంది. ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ వచ్చిందా ఇక్కడ? హియర్ ఐ గాట్ ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్. ఓకే, ప్లస్ సమ్మేషన్ 1 to m ఉందమ్మా. ఇక్కడ మనకి -m to -1 ఉంది. -m to -1 ఉందిరా మనకి లిమిట్ ఇక్కడ మనకి. రైట్? ఎక్స్ ఆఫ్ ఎల్ జెడ్ పవర్ మైనస్ ఎల్. ఇక్కడ మనకి ఏముంది? ఎక్స్ ఆఫ్ మైనస్ కే జెడ్ పవర్ కే అని ఉందిరా. ఎక్స్ ఆఫ్ మైనస్ కే జెడ్ పవర్ కే అని ఉందమ్మా. అంటే లెట్ ఎల్ ఈక్వల్ టు మైనస్ కే పెట్టాను అనుకోండి ఒకవేళ. ఇప్పుడు నేను ఇది లిమిట్ లో ఎల్ ఈక్వల్ టు మైనస్ కి పెట్టాను అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఏమవుతుంది? ఇక్కడ ఎల్ ఈక్వల్ మైనస్ ఎం ఉంది. ఎల్ ఈక్వల్ మైనస్ ఎం నుంచి -1 దాకా ఉందమ్మా. సో మనకి ఇప్పుడు లిమిట్ ఏమవుతుంది? ఎల్ అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నా ఇక్కడ నేను? మైనస్ కే. సో మైనస్ కే ఈక్వల్ టు మైనస్ ఎం. ఇది మనకి డౌన్ లిమిట్ రా. ఓకేనమ్మా? అప్పుడు కే ఈక్వల్ టు ఎం. ఇదిగో లిమిట్ వచ్చింది మనకి ఒకటి. తర్వాత ఇంకొక లిమిట్ అప్పర్ లిమిట్ ఏంటి? ఎల్ ఈక్వల్ టు -1. ఎల్ అంటే ఏమనుకుంటున్నాను? మైనస్ కే అనుకుంటున్నాను. మైనస్ కే ఈక్వల్ టు -1. ఓకే, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. కే ఈక్వల్ టు 1. ఇదిగో ఇంకా లిమిట్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కే ఈక్వల్ టు 1 to m వచ్చేసింది లిమిట్. ఓకే, 1 m వచ్చేసింది లిమిట్ ఇక్కడ మనకి. ఎక్స్ ఆఫ్ ఎల్ అంటే ఏంటి? మైనస్ కే. ఎక్స్ ఆఫ్ మైనస్ కే జెడ్ పవర్ మైనస్ ఎల్. మైనస్ బదులుగా కే పెట్టుకోవాలన్నమాట. సో ఇది మనకి. రైట్? సో వాడు అడిగిన దానికే మనం ప్రూవ్ చేస్తున్నాము. ఓకేనండి? సో ఇంత చేసిన తర్వాత ఇదిగోండి ఇదిగోండి ఇది మనకి ఏంటి? మనకి ఇది ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్. ఇది మనకి ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ అమ్మా. ఇది మనకి ఓకేనండి? ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ ఇక్కడ. రైట్? తర్వాత ఇది మొత్తం మనకి ఏంటిది అంటే లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్ అనమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సీక్వెన్స్. ముందు మన టర్మ్ జెడ్ పవర్ మైనస్ ఎలాగో ఉంది. రైట్? సో లెట్ ఎల్ ఈక్వల్ టు మైనస్ కే. ఎల్ ఈక్వల్ టు మైనస్ కే అయితే ఏమవుతుంది? ఎల్ ఈక్వల్ టు మైనస్ కే ఏమవుతుంది మనకి? అప్పుడు అది ఎల్ ఈక్వల్ టు మైనస్ కే. అప్పుడు మైనస్ ఎల్ ఈక్వల్ మైనస్ కే. వెన్ ఎల్ ఈక్వల్ టు మైనస్ ఎం అయినప్పుడు, ఎల్ మైనస్ ఎం అయినప్పుడు కే ఈక్వల్ టు ఎం అవుతుంది. ఎల్ -1 అయినప్పుడు కే ఈక్వల్ 1 అవుతుంది. సో లిమిట్స్ 1 to m. ఇదిగోండి ఇక్కడ రాస్తుందాన్ని ఇక్కడ నేను. రైట్? ఎల్ బదులుగా మైనస్ కే సబ్స్టిట్యూట్ చేశాను. జెడ్ పవర్ కే. దిస్ ఇస్ వాట్ వి హావ్ ప్రూవ్డ్ నౌ. ఓకే, ఇది మనకి పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ ఉన్నప్పుడు అనమాట. అదే నెగిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ మాత్రమే ఉందనుకోండి అమ్మా. వాట్ అబౌట్ దట్? ఓకే, ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎం ఏమవుతుంది అప్పుడు మనకి? నెగిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ మాత్రమే ఉందనుకోండి అమ్మా మొత్తం అది మనకి. ఓకే, అంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ ఆఫ్ జెడ్ కదా మనకి ఇక్కడ ఉంది. ఒకవేళ ఎక్స్ మైనస్ ఆఫ్ జెడ్ అయితే ఏమవుతుంది మనకి? ఎక్స్ మైనస్ ఆఫ్ జెడ్ అయితే ఏమవుతుంది ఇక్కడ మనకి? చూద్దాం దాన్ని. ఓకే, సో చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ హ్యాండ్ సీక్వెన్స్, ఇది ఒకవేళ మనకి నెగిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ అయితే ఏమవుతుంది? ఇక్కడ తప్పు రాసిన చిన్న, ఇక్కడ ప్లస్ రా. ఎక్స్ ఆఫ్ n ప్లస్ ఎం. నెగిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ నేను చెప్పలేదా? ఓకే, నెగిటివ్ హ్యాండ్ సీక్వెన్స్ కాదమ్మా మనం చెప్తుంది ఇప్పుడు. ఒకవేళ షిఫ్ట్ కనుక n-m కాకుండా n+m అయితే ఏమవుతుంది? అది ఇప్పుడు చెప్తున్నా ఏంటి మనకి అంటే రైట్ హ్యాండ్ సీక్వెన్స్ చెప్తున్నాము. రైట్? n+m అయితే ఏమవుతుంది? సిమిలర్లీ మనము ఎక్స్ మైనస్ ఆఫ్ కూడా ప్రూవ్ చేయొచ్చమ్మా. ఓకే, షిఫ్ట్ కనుక పాజిటివ్ అయితే ఏమవుతుంది? n+m అయితే ఏమవుతుంది? ఓకేనండి? అది రైట్. సో n+m అయితే ఏమవుతుంది? రైట్? ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ n+m జెడ్ పవర్ మైనస్ n.
ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం ఫంక్షన్ జెడ్ పవర్ మైనస్ ఎన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఫంక్షన్లో ఏవైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ ఇక్కడ వచ్చేలా చూసుకుంటున్నా మా ఇంటిజర్ని. సో జెడ్ పవర్ మైనస్ ఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ రాశాను అక్కడ నేను ఇంటూ జెడ్ పవర్ ఎమ్ జెడ్ పవర్ మైనస్ ఎం రాస్తున్నానమ్మా. ఇక్కడ నేను జెడ్ పవర్ ఎం జెడ్ పవర్ మైనస్ ఎం రాస్తున్నానమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ అంటే ఇక్కడ జెడ్ పవర్ ఇదిగోండి ఈ ఎన్ ఈ ఎమ్ కామన్ తీస్తున్నాను రా. సో మైనస్ కామన్ తీస్తే ఎన్ ప్లస్ ఎం అయింది అనమాట. మైనస్ కామన్ తీస్తే ఎన్ ప్లస్ ఎం అయింది. ముందు ఇక్కడ మిగిలిన టర్మ్ ఏంటి జెడ్ పవర్ ఎం అనమాట. ఈ జెడ్ పవర్ ఎంని నేను ఇక్కడికి లాక్కొచ్చాను రా. జెడ్ పవర్ ఎంని నేను ముందుకు లాక్కొస్తున్నాను. సో జెడ్ పవర్ ఎం ఇంటూ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to infinity ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం జెడ్ పవర్ మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. ఓకే, ఇదన్నమాట మనకు వచ్చేది. సో ఎన్ ప్లస్ ఎం కనుక ఎల్ అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది ఇఫ్ ఎన్ ప్లస్ ఎం ఈక్వల్ టు ఎల్, అప్పుడు ఏమవుతుంది లిమిట్స్ మారుతాయి. ఇది ఎల్ ఇది మైనస్ ఎల్ అవుతుంది. ఓకే, మైనస్ ఎల్ అవుతుంది. అప్పుడు లిమిట్స్ ఏమవుతుంది ఎన్ 0 ఉన్నప్పుడు ఎల్ ఈక్వల్ టు ఎం, ఎన్ 0 అయినప్పుడు. అదే ఎన్ కనుక ఇన్ఫినిటీ అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది ఎల్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో లిమిట్స్ మార్చండి. అంటే ఇప్పుడు లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది ఎమ్ నుంచి ఇన్ఫినిటీ దాకా ఉందమ్మా. సో ఎమ్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఎమ్ టు ఇన్ఫినిటీ రైట్ ఎక్స్ ఆఫ్ ఎల్ జెడ్ పవర్ మైనస్ ఎల్ రాసాము ఇక్కడ మనము. సో గమనించండి ఇక్కడ మీరు ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ వాల్యూ. ఎమ్ కూడా ఇక్కడ మనకి ఏముందిరా పాజిటివ్ ఎంఏ ఉందమ్మా. పాజిటివ్ ఎమ్ అంటే ఎక్కడెక్కడో సమ్ వాల్యూ ఉన్నట్టు. ఓకే, ఎం 0 ఎక్కడ ఉంటుంది ఆ కింద ఎక్కడ ఉంటుంది 0 అనమాట. కాబట్టి ఇప్పుడు లిమిట్స్ ఎలా రాసుకోవచ్చు మనము లిమిట్స్ ఇప్పుడు 0 నుంచి ఇన్ఫినిటీ దాకా రాసుకొని రైట్. అందులో నుంచి 0 నుంచి m-1 నేను తీసాను అనుకోండి అమ్మా. ఈ పార్ట్ తీసాను అనుకోండి రా. 0 నుంచి m-1 పార్ట్. m-1 ఎక్కడ ఉంటుంది m కింద ఉంటుందమ్మా. m-1 టర్మ్ m కింద ఉంటుంది అనమాట. సో 0 నుంచి ఇన్ఫినిటీ దాకా ముందు మనం తీసుకొని ఈ సమ్మేషన్ లో నుంచి 0 టు m-1 తీసామనుకోండి అమ్మా. ఓకేనా, అప్పుడు మనకేమొస్తుంది సో గమనించండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 0 టు ఇన్ఫినిటీ, 0 టు m-1 ఇక్కడ నుంచి ఇక్కడ దాకే ఉంది. సో ఇందులో నుంచి ఇది చేస్తే ఏమవుతుంది నాకు ఈ పార్ట్ మాత్రమే వస్తుంది. అంటే ఎమ్ టు ఇన్ఫినిటీ వచ్చేస్తుంది అనమాట మనకి సమ్మేషన్లో నాకు. సో అదే పని చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఓకేనండి, 0 టు ఇన్ఫినిటీ రాసుకుంటున్నాను. ఎందుకని ఫాస్ట్ హ్యాండ్స్ ఇక్కడ చూపించుకోవడం కోసం అనమాట. ఓకేనా, 0 టు ఇన్ఫినిటీ రాసుకొని ఇందులో నుంచి 0 టు m-1 తీస్తున్నానమ్మా నేను. 0 టు m-1 తీస్తున్నానమ్మా ఇక్కడ నేను. ఓకేనండి, సో తీస్తే మనకి ఈ టర్మ్ వస్తుంది. ఇక్కడ నేను అనుకుంటానంటే ఎల్ ఈక్వల్ టు కే అనుకుంటాను. సో ఎల్ అంటే ఒక ఇంటిజర్, ఎమ్ ఇంటిజర్, కే ఇంటిజర్. ఓకేనా, సో ఇంటిజరే కాబట్టి ఎం అయితే ఎల్ అయితేనే అంటే ఏదైనా ఒకటే కదా. సో కే ఈక్వల్ టు ఇఫ్ ఎల్ ఈక్వల్ టు కే అనుకుంటే కే ఈక్వల్ టు 0 టు m-1. ఓకే, ఇక్కడ మనకి టర్మ్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ కే జెడ్ పవర్ మైనస్ కే వస్తుందమ్మా. రైట్, అర్థమవుతుందండి. దిస్ ఈజ్ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ coming to multiplication of a sequence. So multiplication by a sequence. సో ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్కి నేను జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ జెడ్ వచ్చిందండి. ఓకేనమ్మా, ఎక్స్ ఆఫ్ జెడ్ వచ్చిందమ్మా. రైట్, ఇప్పుడు నేను ఈ ఎక్స్ ఆఫ్ ఎన్కి ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ ఎ టర్మ్ ఏ పవర్ ఎన్. ఓకే, ఏ పవర్ ఎన్ ఎక్స్ ఆఫ్ ఎన్ అని ఉందనుకోండమ్మా. ఇప్పుడు అంటే ఐఎమ్ మల్టిప్లయింగ్ ది సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ బై ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. ఓకేనమ్మా, ఆర్ ఎక్స్పోనెన్షియల్ సీక్వెన్స్ ఉందమ్మా. ఐఎమ్ మల్టిప్లయింగ్ ఇన్పుట్ సిగ్నల్ విత్ ఎక్స్పోనెన్షియల్ సీక్వెన్స్. ఓకే, అప్పుడు అవుట్పుట్ నాకు ఏం రావాలి అంటే
A inverse of Z. A inverse, then I have to get x of A inverse of Z. ఓకేనమ్మా, ఇది ప్రాపర్టీ అన్నమాట. అంటే ఇఫ్ ఐ అప్లై జెట్ ట్రాన్స్ఫార్మ్ టు ఇట్, a power n x of n జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఐ హావ్ టు గెట్ x ఆఫ్ A ఇన్వర్స్ ఆఫ్ Z. ఓకే, సో మనం ఇప్పుడు ప్రాపర్టీలోకి వెళ్తే కనుక అప్లైయింగ్ జెట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a పవర్ n x ఆఫ్ n, a పవర్ n x ఆఫ్ n. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinite. Girls, please write your roll numbers in chat box. Girls, please write your roll numbers in chat box. Infinite a power n x of n. Okay, Nama, z power minus n. Z power minus n. Okay, z power minus n. Right? n equal to 0 కాదు, డబుల్ సైడ్ సీక్వెన్స్ కూడా తీసుకోవచ్చు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్. ఓకే, ఇప్పుడు మనకేమవుతుంది, సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ x ఆఫ్ n. ఇక్కడ a పవర్ n z పవర్ మైనస్ n ఉంది కదమ్మా, a పవర్ n z పవర్ మైనస్ n ఉంది కదా. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు నేను, a z ఇన్వర్స్ హోల్ పవర్ n అని రాసుకోవచ్చా, హోల్ పవర్ n అని రాసుకోవచ్చు అండి. రైట్, ఇప్పుడు దీన్ని ఇంకా రాసుకోవచ్చు నేను, సమ్మేషన్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ x ఆఫ్ n. మన ఫార్ములా ఎలా ఉండాలి, ఫార్ములా మనకి x ఆఫ్ n z పవర్ మైనస్ n లా ఉండాలి కదా, x ఆఫ్ n z పవర్ మైనస్ n లా ఉండాలి కదా. అందులో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ నేను a ఇన్వర్స్ z హోల్ పవర్ మైనస్ n అని రాస్తున్నానమ్మా. ఓకేనమ్మా, a ఇన్వర్స్ z హోల్ పవర్ మైనస్ n రాస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ పవర్లో ఇక్కడ నేను మైనస్ మల్టిప్లై చేశానండి. దట్స్ ఇట్, అంతే. సో బాయ్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. బాయ్స్, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఎలా ఉంది మన ఫంక్షన్, x ఆఫ్ n z పవర్ మైనస్ n లాగా ఉంటే ఫంక్షన్ ఏమవుతుంది, x ఆఫ్ z అవుతుంది. x ఆఫ్ z అంటే a ఇన్వర్స్ z. ఓకేనమ్మా, దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. Okay, any doubts in this class till now? Any doubts in this class till now? Okay, shall I wind up? Yes, sir. Okay, నేను వచ్చే టాపిక్స్ ఏంటంటే, డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ, టైం రివర్సల్ ప్రాపర్టీ,